బ్యాక్ టు న్యూస్. హైదరాబాద్లోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో జీవితా రాజశేఖర్ మాట్లాడుతున్నారు. లైవ్లో చూద్దాం. అని చెప్తూనే ఉన్నారు ఆయన అలసిపోకుండా. సో ఇంత పట్టుదల ఉన్న ఒక వ్యక్తి రేపు సీఎం అయితే ఇదే పట్టుదలతో మన రాష్ట్రాన్ని ముందుకు తీసుకొస్తారని నేను, రాజశేఖర్ గారు, నా కుటుంబం చాలా స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తున్నామండి. అలాగని ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారుకి 3 టర్మ్స్ ఆయన సీఎంగా చూసాం మనం. ఆయన ఏమీ చేయలేదు అని అనం. డెఫినెట్గా ఆయన ఎంతో కొంత చేశారు. ఆయన చేసింది మనం అంటే ఒక టైం ఆయన సీఎంగా ఉన్నప్పుడు మేము అబ్రాడ్ వెళ్తే ఫారిన్ కంట్రీస్లో కూడా చంద్రబాబు నాయుడు గారు ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేశారు కదా అని ఎక్కడో ఉండే దేశ నలుమూలలో ఉండే వాళ్ళు కూడా మనతో మాట్లాడిన సమయాలు ఉన్నాయి. బట్ అయినప్పటికీ కూడా ఆయన చేసిన తప్పులు ఎన్ని ఉన్నాయో అవన్నీ బయటపెట్టి ప్రజలు అర్థం చేసుకున్నందువల్ల వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని చీఫ్ మినిస్టర్గా తీసుకొచ్చారు. ఆ రోజు ఆయన ఉన్నంతకాలం ఆయన ఆలోచించింది ఏంటి, చంద్రబాబు నాయుడు గారు చేసింది ఏంటి? చంద్రబాబు గారు అంతా హైటెక్ వెళ్తే ఈయన ప్రజల్లోకి వెళ్ళారు. ప్రజల కష్టాలు ఏంటి? నీళ్లు ఉన్నాయా, కరెంట్ ఉందా, ఆరోగ్యం, ప్రజలకి తిండి, ఈ పెన్షన్లు, ఓల్డ్ ఏజ్ పీపుల్ సఫర్ అయ్యే ఇష్యూస్, వీటన్నిటిని అడ్రస్ చేశారు. ఎడ్యుకేషన్ మీద అడ్రస్ చేశారు. అంటే ఈ హైటెక్ అనేది ఎప్పుడండి, బాగా చదువుకొని బాగా డబ్బున్న వాళ్ళకి ఉపయోగపడే విషయం. బట్ ఇది వచ్చి మనకు పెద్ద పెద్ద బిల్డింగ్లు కావాలా, హైటెక్ సాఫ్ట్వేర్ కంపెనీలు కావాలా, ఇవన్నీ పక్కన పెడితే బేసిక్ నీడ్స్ ఆఫ్ ద పీపుల్ని అడ్రస్ చేసింది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. అది ప్రజలు అర్థం చేసుకున్నారు కాబట్టి ఆ రోజు ఆయనకు ఓట్ చేశారు. ఆయన అంత భయంకరమైన మెజారిటీతో గెలిపించారు. మన దురదృష్టం ఒక ఫేటల్ ఎండ్ ఆయనకు వచ్చింది. నిజంగా ఈ రోజుకి ఆయనని ఎంతో 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 మిస్ చేస్తున్నాం, మనమే కాదు ఆంధ్ర రాష్ట్రం మొత్తం. ఈరోజు అలాంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కన్నా కొడుకు జగన్ గారు ఇనీషియల్గా ఇప్పుడు వయసుతో పాటు మనలో ఎంతో మెచ్యూరిటీ వస్తూ ఉంటుందండి. ఏమో ఆయన ఇనీషియల్గా ఆయన మీద వచ్చిన ఈ ఆరోపణలు అవి 210% అవి ఆరోపణలు అవి ప్రూవ్ అయిపోయి, అలాంటి ఆరోపణలు వచ్చే విధంగా ఆయన బిహేవ్ చేసి ఉంటే అది డెఫినెట్గా నేను అనుకునేది ఇనీషియల్ స్టేజెస్ ఈవెన్ ఆయనకు అర్థం కాని ఒక ఏజ్లో జరిగిందేమో. ఈరోజు జగన్ గారిని చూస్తే హీ సో మెచ్యూర్డ్ and the way he handles things, the way he talks to people, and ఆయన నిజంగా చూస్తే అయ్యో